ముందుగా శ్రీకృష్ణ భగవానుడికి అర్జున వారికి నమస్కరించుకుంటాం. అలాగే మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మాస్టర్స్ వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనము 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాం. కర్మయోగంలో అంటే అర్జునుడు ఇక్కడ నేను యుద్ధం చేయను అంటే జ్ఞానం వస్తే అన్నీ మనకు వస్తాయి కదా, ఇంకా ఏమి నేను ఆ జ్ఞానం సంపాదించుకుంటే చాలు కదా, ఇంకా మనం కర్మలు చేయాల్సిన అవసరం ఏముంటే నేను యుద్ధం చేయను అన్నప్పుడు అక్కడ ఆయనకి క్లారిటీ ఇవ్వడం చేశారనమాట శ్రీకృష్ణ వారు. అతనికి కర్మలు ఎందుకు చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మనం ఎలాంటి కర్మలను ఆచరించాలి, అలాంటి కర్మలను ఆచరించకపోవడం వల్ల ఎలాంటి సమస్యలను మనం ఎదుర్కొంటాము అనేది అవన్నీ మనకు తెలియజేశారు. నిన్నటి వరకు 12వ శ్లోకం వరకు తెలియజేస్తున్నాం. దాంట్లో అక్కడ మనకు యజ్ఞాలు చేయడం ద్వారా సంతృప్తి చెందుతాము. అంటే మానవుడు అంటే ఇష్టమైన భోగాలన్నీ తీసుకుంటారంటే మనము చక్కగా ఆ సృష్టికి ఏదైతే నివేదించి మనం అన్నీ తీసుకుంటామో మంచి ఫలితాలను పొందుతాము. లేకపోతే ఆ పాపాలు అనేటివి అంటే మనము స్వధర్మము కేవలం మనం ఒక స్వార్థమైన వాటితో చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ఫలితాలు పొందుతాము అనే దాంట్లో కర్మలు ఎలాంటి కర్మలు చేయాలి, ఆ కర్మలు ఎలా ఆచరించాలి, దాని గురించి మనము ఇప్పుడు 13వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. మాస్టర్స్ మేడం స్టార్ట్ చేస్తాం. यज्ञशिष्टासिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वगं पापाः ये पचन्त्यात्मकारणात्. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుల వారు యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచు అంటే వండుకొని పాపులు పాపంనే భుజింతురు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ యజ్ఞ శిష్టములు అంటే ఇక్కడ యజ్ఞము అంటే కేవలము మనము పూజ ఇవన్నీ చేసేటి కదా, ఒక నెయ్యిని పోసి యజ్ఞాలు చేస్తారు కదా ఫ్రెండ్స్, అవి మాత్రమే కాదనమాట. ఇక్కడ యజ్ఞము అంటే మనము ఇతరులకు కూడా దానం అంటే మనం చేయడం అంటే మన ధర్మం చేయడం. ఇక్కడ యజ్ఞాలు చేస్తూ ఇక్కడ చాలా మనకి ఆశ్రమ ధర్మాలు కొన్ని చెప్పున్నారనమాట. అంటే వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్తున్నారంటే ఎవరైతే వాళ్ళ వర్ణాశ్రమాల్లో ఉంటూ అంటే వైశ్యులు వాళ్ళ పనులు చేయడము, బ్రాహ్మణులు వాళ్ళ పనులు చేయడము, రాజు తన యొక్క ధర్మం చేయడము, ఇవన్నీ చేస్తూ వారి వర్ణాశ్రమ ధర్మాల్లో ఉంటూ యజ్ఞాలను ఆచరిస్తూ చేయడం ద్వారానే మనకు అక్కడ ఏదైతే మనము ఒక సృష్టి కోసము నలుగురి కోసం చేస్తూ దానితో ఉన్న ఆహారాన్ని మనం భుజిస్తాము అంటే అక్కడ ఒక దాన ధర్మాల గురించి అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఒక స్వలాపేక్ష లేకుండా ఎప్పుడైతే ఒక సృష్టి కొరకు అంటే సృష్టిలో ఈ ఆహారం లభించడం కోసము మనకు వర్షాలు ఇవన్నీ కూడా అంటే వర్షం ద్వారా ఆహారం వస్తుంది. ఇక్కడ పంట పండించేవాడు ఉంటారు, మనకి ఎన్నో విధాలుగా మనకి హెల్ప్ చేస్తుంటుంది యూనివర్స్. అక్కడ వాళ్ళందరికీ కూడా మనము అర్పించాలి. అందుకని పితృ రుణాలు అని మనకు వంశీ సార్ కూడా చెప్తున్నారు. కొన్ని రుణాలు ఉంటాయి, దైవ రుణాలు, పితృ రుణాలు, గురువు యొక్క రుణం అంటే వాళ్ళకి ఇవ్వవలసినటువంటివన్నీ కూడా మనకు ఈ పితృవులు చనిపోయినప్పుడు ఈ పితృలకు కూడా మనము ఆహారాన్ని సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు, వాళ్ళ ఒక శరీర పోషణార్థం మనకి వాళ్ళు అన్నీ కూడా అందించారు. అలాగే సృష్టి కూడా ఆ పరమాత్ముడు కూడా ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మనకు సహాయం సహకారాలు అందిస్తూ ఉంటుంది. అప్పుడే మానవుడు సరి అయినటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళందరికీ కూడా అంటే మనము తీసుకున్న ఆహారంలో కొంత శాతము మనము ఆ యొక్క విశ్వంలో ఉన్నటువంటి పశుపక్షాదులకు కానీ ప్రతి ఒక్కటి దానికి కూడా మనం సమర్పిస్తూ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకేంటి అంటే మనం సరికాని కర్మలు చేస్తున్నప్పుడు కూడా దాంట్లో కొంత పుణ్యం అనేది మనకు లభిస్తుంది. లేకపోతే కేవలం మనము మన శరీరం అంటే స్వల్పంగా అంటే మన స్వయం కోసం అంటే కేవలం స్వార్థపూరితంగా ఉంటూ మనము స్వార్థంగా నా కోసమే నేను చేసుకుంటున్నాను, ఇది కేవలం నాకు మాత్రమే, నేను ఎవరికి ఇవ్వను అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనము మన స్వార్థ చింతనతో చేస్తూ ఉంటామో అది
సరికాని కర్మల్ని క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు మనకి ఎక్కడ కూడా వేదాలలో వీటన్నిటిలో కూడా ఈ దాన ధర్మాలు ఎందుకు పెట్టారు అంటే అక్కడ అది చేయడం వల్ల మనము మన కర్మలన్నీ తీరిపోతాయని కాదు ఫ్రెండ్స్. అది ఒక గుణము. అక్కడ మనము ఒక గుణగణాల మార్పిడిలో ఉండడానికి కోసమే ఈ దాన ధర్మాలు కూడా చేశారు. అంటే ఈ దాన ధర్మాలు చేయడం వల్ల కూడా కొంత కర్మ అనేది మనకు క్లియర్ అవుతుంది. ఇక్కడ అది చెప్తున్నారనమాట. అందుకని మనకు చాలామంది మాస్టర్స్ గురువులు కూడా చెప్తుంటారు. మనం సంపాదించే సంపాదనలో కావచ్చు, దేంట్లో అయినా కొంత శాతము, ఒక 10% అయినా యూనివర్స్‌కి ఖర్చు పెట్టాలి. అంటే మంచి కార్యాలకు, మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఆ స్వార్థం అనేది బయటికెళ్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా దాన ధర్మాలు అనేటివి చేయడం ద్వారా మనకు స్వార్థము ఇలాంటివన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయన్నమాట. అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇలాంటి సృష్టి కోసము నలుగురికి సహాయ సహకారాలు అందిస్తూ వారికి హెల్ప్ చేయడం ద్వారా, పశుపక్షాదులను ప్రేమించడం, వాటికి ఆహారాన్ని అందించడం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆహారాన్ని భుజిస్తారు. అంటే దైవానికి చూడండి, ఇప్పుడు గుళ్ళో కూడా ప్రసాదాలు పెడుతూ ఉంటారు. ఆ దైవానికి నివేదిస్తూ చక్కగా ఆహారాన్ని అందిస్తూ ఉంటారనమాట. అంటే ఒక దైవం అది వారు స్వీకరిస్తారా లేదా అనేది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చే గుణము, ఆ గివింగ్ నేచర్ అనేది కూడా మనకు ఇక్కడ నేర్పిస్తుంది అనమాట శ్రీకృష్ణుడు. అందుకనే అలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, చక్కగా నలుగురికి పంచుతూ నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు కూడా నీలోని గుణగణాల్లో మార్పిడి వస్తుంది. కాబట్టి నీ స్వార్థ చింతన మాని అక్కడ నీ ఆహారాన్ని ఈ యజ్ఞంలాగా చెయ్యి అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ శ్లోకంలో మనము ఇది తెలుసుకున్నాము. ఓకే మ్యామ్, నెక్స్ట్ 14, 15 చదవండి. अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 14, 15లో మళ్ళీ ఏం చెప్పారంటే శ్రీకృష్ణుల వారు ప్రాణులన్నీ అన్నము నుండే జన్మించును, ఉన్నోత్పత్తి వర్షముల వల్ల ఏర్పడను, యజ్ఞముల వల్ల వర్షములు కురియను, విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదాలు విహిత కర్మలకు మూలములు, వేదములు నిత్యుడైన పరమాత్మ నుండే ఉద్భవించినవి అని తెలుసుకొను. అందువలన సర్వవ్యాప్తియు అవ్యేజుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములందే ప్రతిష్ఠుడై ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేవలం అన్నము అంటే కేవలము బియ్యము మనము పండించేటివి కాదు ఫ్రెండ్స్. అంటే ఈ ఈ సృష్టి నుంచే, ఆ పరమాత్మ నుంచే మనం ఉద్భవించాము. ఆ పరమాత్మ నుంచే మనకు ఈ దేహము ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత మనము స్వార్థ చింతనతోనే ఉంటాము. ఎన్నో జన్మల్లో స్వార్థ చింతనతోనే ఉంటాము. మనం ఎన్నో సృష్టికి విఘాతాలు కల్పిస్తూ ఉంటాము, సృష్టిని నాశనం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఆ సృష్టి వల్ల వచ్చేటువంటి ఫలితాలను కూడా మనమే తీసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఆహారం నుంచి అన్నీ జనిస్తాయి. అన్నోత్పత్తులు ఎక్కడి నుంచి వస్తాయి? వర్షాల ద్వారా వస్తాయి. ఎప్పుడైతే మనము ఇక్కడ వర్షాలు ఎలా కురుస్తాయి ఫ్రెండ్స్? మనము ఈ చెట్ల ద్వారా మనకు వచ్చే వర్షాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఈ చెట్లను నరికివేయడం, ఎప్పుడైతే ప్రకృతికి విఘాతాలు కల్పిస్తూ ఉంటామో ఆ యొక్క విహిత కర్మలని, అంటే అంటే శాస్త్రాలు వేదాలు ఏవైతే సృష్టికి చేయాల్సినవన్నీ కూడా చేయాలి అని వాటిల్లో మనకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. సృష్టిని కాపాడాలి, పంచభూతాలను మనము కాపాడుతూ వెళ్ళాలి అనమాట. ఎప్పుడైతే వాటికి విఘాతాలు కల్పిస్తూ ఉంటామో మనము అప్పుడు ఏమవుతుంది అంటే మనము ఈ అన్నోత్పత్తికి అన్నిటికీ కూడా ఇబ్బంది కలిగిస్తూ విఘాతాలు ఏర్పరచుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చాలా చోట్ల నీళ్లు ఉండవు, నీటిని పొల్యూట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే చెట్లను నరికివేస్తూ ఉంటామో మనము ఆ సృష్టికి విఘాతం కల్పిస్తూ ఉంటామో అక్కడ నీళ్ళు అనేటివి మనకు దొరకవు. ఆ నీటి ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఇక్కడ సర్వవ్యాప్తి అయిన గజుడు పరమాత్మ సర్వదా యజ్ఞములందే ప్రతిష్ఠుడై ఉంటాడు. మనం ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ప్రతి దాంట్లోనూ ఆ పరమాత్ముడు ఉంటాడు. ఆ పరమాత్ముడు ఉన్నప్పుడు మనము ఒక
నాశనం చేస్తున్నాము సృష్టిని, జంతువులను చంపుతున్నాము, మనం వృక్షాలను నాశనం చేస్తున్నాము అంటే ఆ పరమాత్ముడిని కూడా మనము ఆయనకి విఘాతం కల్పిస్తున్నామని అర్థం ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సృష్టిలో ప్రతి దానిని కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ప్రతి దాన్ని ఈ పంచభూతాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడే మనం ఆ దైవాన్ని కూడా చక్కగా గౌరవించినట్టు అనమాట. అందుకని ఆ విహిత కర్మలు మనం చేసేటువంటి సత్కర్మల వల్లే అన్నీ కూడా యజ్ఞాలకు మూలమవుతాయి. నువ్వు చేసే మంచి పనుల వల్ల, నువ్వు చేసేటువంటి ఎటువంటి నిష్కామ కర్మలు అంటే ఏ స్వార్థ చింతన లేకుండా, నీ కోసం కాకుండా యూనివర్స్ కోసం ఆలోచిస్తూ 10 మంది కోసం, అన్ని జీవుల కోసం నువ్వు ఆలోచిస్తూ ఏ పనైతే చేస్తూ ఉంటావో అప్పుడు చక్కగా మనకు ఆ యూనివర్స్ చక్కగా సహకరిస్తుంది. ప్రకృతి మనకు సహకరిస్తుంది. అంటే ప్రకృతికి సహకరించే పనులే చేయాలి. నీకే ధర్మాలైతే ఉంటాయో ఇక్కడ ఈ కర్మలనేటివి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాటన్నిటి బట్టి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ యొక్క ధర్మాలు, కుల ధర్మాలను బట్టి కూడా ఉంటాయన్నమాట. ఏది ఏమైపోయినప్పటికీ కూడా మనము ఆ యొక్క మంచి కర్మలను అంటే సత్కర్మలను, ఆ సత్కర్మల్లో కూడా మనకు నిష్కామ కర్మలు చేయగలగాలి. అంటే ఏది ఆలోచించకుండా, ఆశించకుండా ఈ మనము యూనివర్స్‌కి చేస్తే మనకేమొస్తుంది అనేది కాకుండా ఎప్పుడైతే నువ్వు ఆ పరమాత్ముని చేరుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా యూనివర్స్‌ని కూడా మనం కాపాడుతూ రావాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆ పరమాత్ముడు ఎప్పుడైతే సంతుష్టుడవుతాడనమాట. అంటే అన్ని యజ్ఞాల యందంతా కూడా ఆయనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ యజ్ఞం ద్వారా కానీ, తర్వాత ఏ దాని ద్వారా అయినా కూడా యజ్ఞాల ద్వారా కూడా వర్షము వస్తుందనమాట. అంటే ఇక్కడ యజ్ఞము అంటే నువ్వు మంచి చేసేటువంటి కార్యక్రమాలు. నువ్వు సత్కర్మలు చేయడం ద్వారా, నువ్వు మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా. అందుకని మనము చెట్లను నాటడం, శాకాహార ర్యాలీలు ఇవన్నీ చాలా చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. వీటి ద్వారా యూనివర్స్‌కి ఎటువంటి కష్టము, ఇబ్బందులు కలిగించకుండా మనం చూసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఈ సృష్టి చక్కగా అన్నీ అందిస్తుంది. ఎప్పుడైతే పంచభూతాలను మనం నాశనం చేస్తూ ఉంటామో, మనము అన్నానికి, వర్షాలకి అన్నిటికీ కూడా విఘాతాలు కల్పించబడతాయని ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఓకే మేడం. నెక్స్ట్ శ్లోకం. మేడం 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ స జీవతి. థ్యాంక్ యూ. ఇక్కడ 16వ శ్లోకంలో అర్జునుడికి ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుల వారు, ఓ అర్జున, ఇట్లు పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రములకు అనుకూలంగా ప్రవర్తించని వాడు అనగా తన కర్తవ్యములను పాటించక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి, అట్టివాని యొక్క జీవితము చాలా వ్యర్థము అని చెప్తున్నారు అనమాట. అంటే నీ కర్మలను అంటే ఎంత జ్ఞానం పొందితే చాలు అన్నప్పుడు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా జ్ఞానం పొందుతున్నప్పటికీ కూడా మన యొక్క కర్మలు ఉంటాయి. మన భౌతికంగా ప్రారంధంగా మనం తెచ్చుకున్న భౌతికపరమైన కర్మలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తించని వాడు. అంటే ఈ సృష్టిలో మనము భూమి మీద జన్మ తీసుకోకముందే మనం కొన్ని ప్రణాళికలు చేసుకొని వస్తాము. ఒక కుటుంబ ధర్మాన్ని తెచ్చుకుంటాము, సమాజ ధర్మాన్ని తెచ్చుకుంటున్నాము. అలాగే మన యొక్క ఆత్మధర్మం కూడా తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే వీటికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు సృష్టి క్రమానికి అనుకూలంగా ప్రవర్తించకుండా, నీ కర్తవ్యాలను పాటించకుండా అంటే ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మన భౌతిక ధర్మాలను అంటే మన కుటుంబ ధర్మాలను వదిలిపెట్టకూడదు. ఏ ధర్మాలనైతే మనం తెచ్చుకున్నామో దాన్ని చక్కగా పాటించాలి. అలాగే ఇంద్రియాలకు లోనవ్వకూడదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కుటుంబ ధర్మంలో ఉంటూ ఇరుక్కుపోకుండా ఉండాలి. ఏదైనా కూడా మన ధర్మాలని మనము ఎలా పాటించాలి అంటే ఇరుక్కుపోకుండా ఎక్కడో ఒక చోట మనము ఏదో ఒక వాటిలో ఇరుక్కుంటూనే ఉంటాం ఫ్రెండ్స్. ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉండిపోతున్నాం. ఉండిపోయినప్పుడు మనకు ఈ జ్ఞానం ఏమవుతుందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మనకు ఆ జ్ఞానము తెలుసుకోవడం వల్ల, ఆచరించడం ద్వారా మనం కొంత కర్మల నుంచి, సరికాని కర్మల నుంచి బయటకు వస్తూ ఉంటామనమాట. అంటే ఇది జరగడానికి ఎన్నో జన్మలు పడుతుంది. వెంటనే కూడా మార్పు రాదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడనమాట. సృష్టి క్రమాన్ని మనం అనుకూలంగా ప్రవర్తించిన వాడు. అయితే క్రమంగా సృష్టి ద్వారా మనకొచ్చేటువంటి కర్మ అంటే ఈ సృష్టిలో మనకు జీవుల్ని రక్షించబడడం కానీ, ఈ యొక్క హింస చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా మన కార్యక్రమంలో ఇవన్నీ కూడా చూసుకుంటూ రావాలి. అలా కాకుండా
ఇంద్రియాలకు లోబడిపోయి అంటే జంతువుల్ని హింసించడము, ఇంట్లో అంటే సుఖాలకి కేవలం నేను భూమి మీద జీవించేది కేవలం నాకు ఈ వస్తువు వల్ల సుఖం వస్తుంది, ఈ వ్యక్తుల వల్ల నాకు సుఖం ఉంటుంది, వీళ్ళు లేకపోతే నాకు ఆనందం లేదు అనుకుంటూ ఇంద్రియాలకు లోనైపోయిన వాడు అట్టి వాడికి ఏమిటంటే జీవితం వ్యర్థం అనమాట. అంటే అది కూడా ఒక జన్మే కదా ఫ్రెండ్స్. ఆ జన్మలో కూడా నేర్చుకుంటుంటారు వాళ్ళు. ఎంతో నేర్చుకొని ఆ జన్మల్లో అంతా కూడా వాళ్ళు అలాగే జన్మ తీసుకుంటారు. ఎందుకంటే ఆ పాఠాలు నేర్చుకోవడానికి జన్మలు తీసుకుంటుంటారు. కానీ ఆ టైంలో ఎన్నో కష్టాలు మనము ఆ బాధల్ని, కర్మల్ని ఎదుర్కోవాల్సొస్తుంది. ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ జ్ఞానం అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నీకు అనుభవం లేనిదే జ్ఞానం రాదు. అంటే అనుభవించి తెలుసుకున్నప్పుడు నీకు అదే జ్ఞానం అవుతుంది అనమాట. అందుకని సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తించాలి మనము. ఒక్కొక్కసారి కొన్ని జన్మల్లో మనకు ఆ సృష్టి చక్రాన్ని అనుకూలంగా కూడా ఉండం మనం. మన కర్తవ్యాలు కూడా పాటించం మనం. మనము కుటుంబాన్ని విస్మరించడం అవుతుంది, లేకపోతే సృష్టిని నాశనం చేయడం అవుతుంది. ఎన్నో కార్యక్రమాలు, దుష్కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఆ కర్మల్లో మనం ఆ దుష్కర్మల్లో ఇరుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు మనము డ్రీమ్స్ చూసుకున్నప్పుడు మనకు ఎన్ని దుష్కర్మలు చేస్తున్నామో మనం. అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చాము. చక్కగా మనం ఇప్పుడు ఆ క్లాసెస్ వింటూ మనం మంచి మార్గంలోనే ఉన్నాము. కానీ ఒక్కసారి మనము అనుకుంటాం నేను చాలా మంచివాళ్ళని, నేను ఏవి దుష్కర్మలు చేయలేదు, నేను సృష్టిని నాశనం చేయలేదు అనుకుంటుంటాం. కానీ మనకు డ్రీమ్స్ చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, మనము ఎలాంటివన్నీ చేసున్నామా, మనం ఇన్ని కర్మలు చేశామా. కానీ ఇక్కడ ఏంటంటే మనకు రియలైజేషన్, దాన్ని చూసుకోవడం ద్వారా ఏమవుతుందంటే రియలైజ్ అవుతున్నాం. ఇప్పుడు ఆ ఇంద్రియ భోగాలతో మనము అటాచ్మెంట్స్లో లేకుండా మనం ఇప్పుడు డిటాచ్లో ఉంటూ అంటే అన్ని ధర్మాలను పాటిస్తూ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఆ జ్ఞానం వైపుకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే అన్నిట్లోనూ ఉండాలి, అంటించుకోకుండా దేన్ని కూడా అంటించుకోకూడదు. అంటే ఇది అంటారు కదా, కృష్ణార్పణం అంటే చాలా మంది పెద్దవాళ్ళు, అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో చూడడం వల్ల ఏది చేసినా కృష్ణార్పణం లేదా శివార్పణం అనేవాళ్ళు అనమాట. అంటే ఏదైనా కూడా ఆ శివునికి అర్పిస్తారు. అంటే వాళ్ళు నిష్కామంగా ఇది నా ద్వారా జరుగుతుంది అనుకుంటామే తప్పితే ఇది నేనే చేస్తున్నాను అనేది కాకుండా అలా చేస్తున్నప్పుడు ఇంద్రియాలకి అతీతంగా ఉండగలిగే స్థితిలో ఉన్నవాడు మాత్రమే, వాడి జీవితమే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే నీ కర్మలు నువ్వు చేయి, నువ్వు కర్మలు చేయకుండా ఉండకూడదు, నువ్వు చెయ్యాలి. ఎంత జ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయాల్సిన కర్మ నువ్వు చెయ్యాలి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 17. यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते. ఇక్కడ ఈ 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మనందే నిత్య సంతుష్టుడవును. అట్టి వానికి ఎట్టి కార్యంలో ఉండవు అని చెప్తున్నారనమాట. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, సచ్చిదానంద పరమాత్మ స్థితి ప్రాప్తి పొందిన జ్ఞాని ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడో ఆత్మ నుంచి రమించి ఉంటాడు అనమాట. అంటే ఒకసారి ఆత్మస్థితిలోకి, ఒక మోక్ష స్థితిలోకి, ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయి తనలోని తను తెలుసుకున్నప్పుడు, తనేంటో తను తెలుసుకున్నప్పుడు అతను పూర్ణంగా ఉంటాడు ఫ్రెండ్స్. అంటే ఒక సచ్చిదానంద స్థితిలో ఉంటాడు. దేనితోనూ అటాచ్మెంట్స్ ఉండవు. అంటే తన దేహం పట్ల కానీ, తన కుటుంబం పట్ల కానీ, ఒక వస్తువు పట్ల కానీ, దేని పట్లైనా అతను మధ్య మార్గంలో ఉంటాడు. అంటే అక్కడ తన స్థితి తనకు అర్థమైపోతుంది. అపూర్ణంగా ఉన్న వాళ్ళకి ఆ స్థితి అర్థమవుతుంది. అసలు నా స్థితి ఏంటి? నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను? ఏ కార్యం మీద వచ్చాను అనేది తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా ఆ యొక్క అటాచ్మెంట్లో లేకుండా డిటాచ్లోకి వస్తాడనమాట. అతను ఆత్మనందే తృప్తి చెందుతుంటాడు. అంటే అతనికి దేహ భావన, అంటే దేహం ద్వారా వచ్చేటువంటి వేటితోనూ అటాచ్మెంట్స్ ఉండవు. ఒక వస్తువు ద్వారా అంటే మనము ఈ వస్తువు ద్వారానే నాకు ఆనందం ఉంటుంది, ఇది లేకపోతే నేను బతకలేను, భర్త లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే ఉండలేను, ఈ వస్తువులు, ఈ లగ్జరీ లైఫ్ ఇదే ప్రపంచం అనుకుంటూ బతుకుతుంటాం. అంటే అవి మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాయని మనం భ్రమ చెందుతుంటాం ఫ్రెండ్స్. ఒక్కసారి మన లోపలికి మనం ప్రయాణం, మన ఆత్మతో మనం అనుసంధానమైనప్పుడు అసలైన స్థితి మనకు అర్థమవుతుంది. అసలు ఆ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమే, నా శరీరం కూడా తాత్కాలికమే అనే ఒక
ఆ సచ్చిదానంద స్థితి ఎప్పుడైతే అర్థమవుతుందో అతను నిత్యంగా సంతోషంగా ఉంటాడు, అంటే సంతుష్టుడు అవుతాడు, అతను పూర్ణుడు అవుతాడు, అతనికి తృప్తి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన ఆత్మతత్వాన్ని మనం తెలుసుకొని మన పరమాత్మతో అనుసంధానమైనప్పుడు మాత్రమే తృప్తి అనేది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువులతోనూ మనుషులతోనూ దేనితో అయినా ఒక కోరికలతో, ఒక గుణాలతో కావచ్చు, ఒక మనకు అన్నిటితో కూడా అటాచ్ అయిపోయి ఉంటాం. ఎప్పుడైతే ఇవన్నీ శాశ్వతం కాదు, అసలైన శాశ్వతత్వం ఏంటి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం చాలా ఆనందంగా ఉంటాము. ఇప్పుడు మనం ఆ ప్రయాణంలోనే ఉన్నాము, కానీ కొంచెం తెలుసుకుంటూ ఉంటాము, మధ్యలో పడిపోతూ ఉంటాం ఫ్రెండ్స్. పూర్తిగా బయటికైతే వీటి నుంచి మనం ఇంకా రాలేదు. అంటే వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేయాలి అంటే భౌతిక ప్రపంచంతో మనం కొంచెం కొంచెంగా డిటాచ్ అవుతూ రావాలి ఫ్రెండ్స్. అంటే ఉండాలి, అన్నిట్లో ఉండాలి. అంటే మన ధర్మాలు మనకేవైతే ఒక ధర్మాన్ని ఎంచుకొని మనము భూమి మీదకి వచ్చామో అవన్నీ కూడా చేయాలి. వేటికి ప్రయారిటీస్ ఎక్కడెక్కడ ఏ టైంలో ఏ ప్రయారిటీస్ ఇవ్వాలో అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట. అట్టి వాళ్ళకి ఎట్టి కర్తవ్యం ఉండదన్నమాట. అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఓకే, నేను ఇది చేశాను కదా, నేను ఈరోజు నా భర్తకి పిల్లలకి ఇది చేసి పెట్టాను, నన్ను మెచ్చుకోలేదే, నా వంట బాగుంది అనలేదే, అలా మనము ఎప్పుడు అనుకుంటూ ఉంటామంటే ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళకి నచ్చింది చేసి పెడితే నన్ను పొగిడితేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇలా ఉంటుంది. కానీ ఈ ఆత్మస్థితిలో ఉండేవాడు, ఈ యొక్క సచ్చిదానంద స్థితిలో ఉండేవాడికి ఏంటంటే ఇవన్నీ కూడా అక్కడ అతను ఏమి టచ్ చేయలేవన్నమాట. ఎందుకంటే అతను దేనితోనూ అటాచ్‌గా ఉండడు, తనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, తనకి సత్యం అవగతమైపోతుంది. అతను ఎప్పుడు కూడా ఆత్మతో రమిస్తూ ఉంటాడు, అంటే తనతో తను ఎంతో ఆనందంగా ఉంటాడనమాట, ఎంతో సంతోషంగా తను హ్యాపీగా ఉంటాడనమాట. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళు ఒక దేన్ని ఆశించకుండా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పూర్ణ స్థితిలో ఉంటారు అని చెప్పి శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఒక దీపాన్ని చూడండి ఫ్రెండ్స్. ఒక దీపము చక్కగా వెలుగుతూ ఉంటుంది. ఆ దీపము ఎప్పుడు ఏది కోరుకోదు, ఒరే నేను ఇంతమందికి వెలుగునిస్తున్నాను కదా, వీళ్ళు నన్ను పొగడాలి అని అనుకోదనమాట. అది చీకట్లో అయినా ఉంటుంది, దాని వెలుగు ఎక్కడైనా ఉంటుంది. అది వెలుగునివ్వడం మాత్రమే, అంటే తను కరుగుతూ వెలుగునిస్తుంది, అంతేకాని అక్కడ ఎక్స్పెక్ట్ చేయదు. ఒరే ఇంతమందికి వెలుగునిస్తున్నాను కదా నేను, కానీ నన్ను పొగడాలని, నన్ను ఇది చెయ్యాలి అని ఎప్పుడు అనుకోడు. అలాగే ఒక గురువు, ఒక పరమాత్ముడు అలాంటి స్థితిలోనే ఉంటారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఏంద్రి అంటే తృప్తి చెంది ఉంటారనమాట. వాళ్ళకి ఆ సత్యం అనేది అవగతం అయి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కృష్ణులు అదే చెప్తున్నారనమాట. ఒక నిత్య జ్ఞాని అయిన వాడు ఒక ఆత్మతో ఎలా రమించాలి, మనకు ఇక్కడ ఆయన ముందుగా మనం ఎలా జీవించాలి, మనము ఆ యొక్క ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి అనుభవాలు పొందుతాము అనేది కూడా మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ శ్లోకం 18th శ్లోకం. నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారంటే అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయటం వలను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనం ఉండదు. అతనికి సర్వ ప్రాణుల తోడును స్వార్థపరమైన సంబంధము ఏ విధముగాను ఏమాత్రముగాను ఉండదు అంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పారు కదా, ఒక జ్ఞాని, ఒక సచ్చిదానంద పరమాత్మ స్థితి తృప్తి పొందినవాడు ఎలా ఉంటాడో అట్లాంటి అతను అవసరం, అంటే అతను ఏ కర్మలు చేస్తున్నప్పటికీ అతనికి ఏ ప్రయోజనము ఉండదు అనమాట. అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏ యొక్క ఇది ఇతరుల నుంచి అతను కోరుకోవడం లేదు. అలాంటి వాళ్ళు కోరుకోరు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఒక దీపంలాగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సృష్టిలో ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్, ఒక వృక్షము, తను నీడనిస్తుంది, ఎంతో మనకు కూర పండ్లను అందిస్తుంది, కూరలను అందిస్తుంది, ఒక కట్టెలను అందిస్తుంది. అంటే తను హింసిస్తున్న తను ఏం చేస్తుంది, మనకి క్షమించి చక్కగా అదేం చేస్తుంది, తన నేచర్ని తను అందజేస్తుంది అనమాట. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇలాగా యూనివర్స్లో ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాయి అనమాట. ఏ ఒక్క ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గివింగ్ నేచర్, అంటే ఇచ్చే తత్వంలో ఎంతో హ్యాపీగా ఉంది. కానీ మానవులు మాత్రము
కొంత ఎక్స్పెక్టేషన్స్తో ఉంటున్నారనమాట. అందుకని ఇలాంటి పూర్ణ స్థితిలో ఉండే వాళ్ళంతా కూడా కర్మలు చేయటం వలన కానీ, చేసినా చేయకపోయినా వాళ్ళేంటి ఎట్టి ప్రయోజనం లేదు వాళ్ళకి. అంటే వాళ్ళకక్కడ ఎటువంటిది ఆశించకుండా వాళ్ళు ఆ ఈశ్వర అంటే ఆ యొక్క దైవ సంకల్పంతో చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ దైవం నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇది చేస్తూ ఉన్నాను అంటున్నారు. సర్వ ప్రాణుల్లో ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళనే చూసుకుంటుంటారు. ఆ దైవాన్నే చూసుకుంటున్నప్పుడు అక్కడ స్వార్థం అనేది లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నా ఎదుట ఉండేవాళ్ళు కూడా ఆత్మస్వరూపం అనే మన భావన ఎప్పుడైతే ఉంటామో, ప్రతి చోట దాన్నే మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు ఈ ఈ యొక్క అనుమానాలు కానీ ఏది కూడా ఉండదనమాట. అంటే వాళ్ళు నాతో టైమ్ స్పెండ్ చేయాలని కానీ ఏ యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. అంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకిస్తాము. ఎవరి స్వేచ్ఛని వాళ్ళకిస్తామనమాట. ఇక్కడ అలాంటి వ్యక్తి కర్మలు చేసినా చేయకపోయినా ఎలా ఉంటుంది అంటే నిస్వార్థతో ఉంటుంది. నిస్వార్థ చింతనతో ఉంటుంది. ఎటువంటి వాటితోనూ అతను సంబంధ బాంధవ్యాలు పెంచుకోడనమాట. ఏమాత్రం ఉండదు. అంటే నా నా ధర్మం నేను చేస్తున్నాను. నా పని ఓకే. నేను ఈ కుటుంబ ధర్మాన్ని తెచ్చుకున్నాను కదా! ఓకే. నా భార్య బిడ్డల్ని చూసుకోవడము, వాళ్ళకి కావాల్సినటువంటి పోషణనివ్వడము చేస్తున్నాను. అలాగని ఎదుటి నుంచి అయ్యో! నాకు వాళ్ళు ఇది చేయలేరే అని ఎక్స్‌పెక్ట్ చేయడనమాట. ఒక జ్ఞాని స్థితిలో ఉండేవాడు, సచ్చిదానంద స్థితిలో ఉండేవాడు అలాగే చూస్తారనమాట. కానీ ఆ స్థితికి వచ్చేంత వరకు మనము ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనము క్లాసులు చెప్తూ ఉంటాము. అరే! నా క్లాస్ బాగా వెళ్తుందా లేదా? నన్ను ఇది నచ్చిందో లేదో, ఇది ఎలా చెప్తున్నామో, మనకు వినేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇలా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క విషయంలో. అంటే ఆధ్యాత్మిక స్థితిలో గూడా మనం ఏం చేస్తున్నాము, ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది అందరికీ నచ్చుతుందా? అంటే ఒకవేళ ఎవరైనా గురువు దగ్గరికెళ్ళినప్పుడు, అరే! ఈ క్లాస్ చెప్పినప్పుడు గురువు మనల్ని అప్రిషియేట్ చేస్తారా లేదా? ఇలా అంటే కొన్ని స్థితుల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే అలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇది కూడా దాటి చక్కగా మనము ముందుకు వెళ్ళాలి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ దాటి వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఆ సచ్చిదానంద స్థితిని పొందుతాం. కంప్లీట్‌గా పొందుతాం. అప్పుడు దేనితోనూ ఏ యొక్క మెటీరియల్ అంటే ఫిజికల్ మెటీరియల్‌తోనూ అంటే ఈ యొక్క భౌతిక బంధాలతోనూ, భౌతిక వస్తువులతోనూ మనం అటాచ్‌మెంట్స్ లేకుండా అన్నిటితోనూ మనము ఆ పరమాత్మ స్థితిని చూడగలుగుతుంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనకేందంటే ఒక డిటాచ్‌మెంట్ నిజంగా ఒక స్వార్థం లేకుండా మనము ఎలా ఒక నిష్కామ కర్మని ఎలా చేయగలగాలి అనేది చక్కగా మనకు అందజేశాడన్నమాట శ్రీకృష్ణుల వారు. అనుకున్నాను. తస్మాదసక్తः సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 19వ శ్లోకంలో అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుషులకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. అంటే ఇక్కడంతా కూడా నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ఇది ఇది ఒక నా ధర్మము. నేను ఏదైతే ధర్మాన్ని తెచ్చుకున్నానో ఇవన్నీ పాటించాలి. ఒక రాజుకు ధర్మాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అర్జునుడు నేను యుద్ధం చేయను, నేను సన్యసిస్తాను అంటున్నారు. వెళ్ళిపోతాను, నాకు జ్ఞానం ఒకటి చాలు అంటాడు. కానీ అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు? వెళ్ళమని ఏం చెప్పలేదు. జ్ఞానం గొప్పది అయినప్పటికీ వెళ్ళమని చెప్పలేదు. ఎందుకంటే రాజుగా తన ధర్మం ఉంది అక్కడ. అక్కడ యుద్ధం చేయడం తన యొక్క ధర్మం. అక్కడ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళందరినీ నేను చంపితే నాకు ఏదైనా పాపం మూట కట్టుకుంటాం కదా! నాకు పాపము వస్తుంది కదా కృష్ణ. అప్పుడు నేను ఇదేమీ చేయకుండా జ్ఞానమే గొప్పదన్నావు కదా నువ్వు. ఈ జ్ఞానాన్ని చేసుకుంటూ నేను వెళ్ళిపోయినప్పుడు నాకు ఇవన్నీ ఏ కర్మలు అంటవు కదా అంటారు. కానీ ఇక్కడ నీ ధర్మం నువ్వు చేయాలి. రాజరిక ధర్మం నువ్వు చేయాలి. రాజువు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. కాబట్టి అక్కడ ఆ పాప పుణ్యాల ఫలితము అనేది తర్వాత సంగతి. అక్కడ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు నువ్వు. అక్కడ నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యాలి. అధర్మం మీద ధర్మంతో జరుగుతున్న యుద్ధం కాబట్టి నువ్వు చెయ్యి. నీ పని నువ్వు చెయ్యి. ఇక్కడ మనము సపోజ్ ఒక వంట చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో. మనము చేస్తాము. అక్కడ మనము ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఒరేయ్! ఇది వాళ్ళకి నచ్చుతుందా లేదా? ఆ కూరలో ఉప్పు ఎక్కువయిందా? అలా అని మనము ఆలోచించొద్దు. తింటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఇలా కాదు. నీకు నువ్వు అక్కడ చక్కగా నీ ధర్మాన్ని నువ్వు చేయాలి. ఏదైతే నువ్వు అక్కడ చెయ్యాలో అది నువ్వు చెయ్యాలి. నువ్వు అక్కడ నీ మనసా వాచా కర్మణ నువ్వు పెట్టి చేసినప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు.
అక్కడ ఎలా ఉన్నా మనకు చక్కగా అన్ని అందుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. అందువల్ల నీవు నిరంతరము ఆసక్తి రహితుడివై కర్తవ్య కర్మలను చక్కగా నిర్వర్తించు, ఆసక్తి చూపించు. అక్కడ నువ్వు చేయాల్సిన ధర్మం మాత్రమే నువ్వు చెయ్యి. కాబట్టి నీ కర్తవ్య కర్మలన్నిటినీ కూడా నువ్వు చేయాల్సిందే. నువ్వెంత జ్ఞానివైనా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయాలి. నువ్వు రాజువు కాబట్టి నీ చెయ్యి. ఇక్కడ పిరికిగా పారిపోకూడదు నువ్వు. అక్కడ నాకేదో పాపం అంటుకుంటుంది కదా అని చెప్పేసి నువ్వు వెళ్ళకూడదు. నీ ధర్మం నువ్వు చేయాలి. నువ్వు తెచ్చుకున్న ధర్మాలు కొన్ని ఉంటాయి, అవి నువ్వు చేయాలి అని చెప్తున్నాడు. అందుకని ఆసక్తి వీడి కర్మను సదా ఆచరించు. అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ వద్దు నీకు, నువ్వు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటి అంటే పరమాత్మ ప్రాప్తి ఎప్పుడు ఉంటుంది, పరమాత్మని యొక్క హెల్ప్ ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనము చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనము ఇంత ఒక వర్క్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్, చక్కగా మనకు గురువు గారు అందించినటువంటి ఒక వర్క్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఆ పరమాత్ముడు మనకు సదా మనం ఎంపిక చేసుకుని వచ్చుకున్నాం. ఏంటి, ఇదిగో ఈ వర్క్ చేయడానికి మన ఆత్మ ఎంపిక ఇది. ఈ ఎంపిక చేసుకొచ్చుకున్నప్పుడు నాకు దీంట్లో ఇలా అయితే ఎలా ఉంటుంది, ఇది చేయకపోతే ఎలా ఉంటుంది, ఇది చేస్తే నేను ఏం కోల్పోతాను, నాకేమన్నా పేరు ప్రతిష్టలు వస్తాయి, ఇలా అలా చేయకూడదు. నీ ధర్మం ఏది ఉందో, నీకు ఏదైతే గురువులు అందించారో దాన్ని నువ్వు చక్కగా చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయగలగా. చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే నీ నిష్కామ కర్మగా ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నప్పుడు నీకు పరమాత్ముడు ఏది ఇవ్వాలో అది చక్కగా అందివ్వబడుతుంది. దాని లోపల నువ్వు సరి చేసుకోగలవు. ఇక్కడ ఏంటి అంటే మనము టోటల్గా ఏం చెప్తున్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే నిష్కామంగా చెయ్యి. నువ్వు ఏది చేస్తున్నా నీ ధర్మం కోసం చెయ్యి. నీకు ఇచ్చినటువంటి కర్మలు నువ్వు ఏవైతే ఎంపిక చేసుకొచ్చుకున్నావో, నీ విహిత కర్మలు ఏవైతే నువ్వు తెచ్చుకున్నావో, నీ కుటుంబ పరంగా అవ్వచ్చు, నీ స్వధర్మం అవ్వచ్చు, ఏదైనా కూడా ఇది సమాజం కోసం అయ్యొచ్చు, నువ్వు చేయాల్సింది చెయ్యి అంటే మనకు స్వధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది, సమాజ ధర్మము ఉంటుంది ఫ్రెండ్స్. మనం అన్నింటిలోనూ ఉండాలి, అన్నీ చేయాలి. ఓకే, నేను సమాజంలోకి వెళ్తాను, వాళ్ళు చెడ్డవాళ్ళు, నాకు వాళ్ళు మాంసం తినేవాళ్ళు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని వదిలేయలేము కదా ఫ్రెండ్స్. మనం వాళ్ళతో ఉండాలి, వాళ్ళకి జ్ఞానం అందించాలి, వాళ్ళ మార్పుకి మనము సహకరించాలి. అలా అని వాళ్ళని వదిలేస్తే నాకు పాపం చుట్టుకుంటుంది కదా అని అలాంటి వాళ్ళని వదిలేయలేము. ఎందుకంటే మన ఇళ్లలో కూడా ఉంటారు, ఒక భర్త రూపంలోనో పిల్లల రూపంలో ఎవరి దాంట్లోనూ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన ధర్మం ఏంటి, వాళ్ళకి జ్ఞానం అందించడము, వాళ్ళు మారడానికి సహకరించడం. మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పరమాత్మ చూసుకుంటాడు. అక్కడ కూడా నేను మారిపోయాను, నేను జ్ఞానంలోకి వచ్చేసాను కదా అంటే వాళ్ళు కూడా మారిపోవాలి, వాళ్ళు కూడా వెంటనే వచ్చేయాలి, క్లాసులు చెప్పేయాలి అంటే కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వకర్మలను వాళ్ళు తెచ్చుకొని ఉంటారు. వాళ్ళకి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు, కానీ మనకు సహకరిస్తున్నప్పుడు వాళ్ళకి మనము ఎప్పుడు కూడా వాళ్ళని కూడా పరమాత్మ స్థితిలో, ఏ స్థితిలో ఉండేవాడైనా పరమాత్మగా మనం భావించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చక్కగా మనం జ్ఞానం అందించగలుగుతాము. మనము ఒక పరమాత్మ ప్రాప్తికి కూడా మనం వెళ్తామన్నమాట. అక్కడ అంటే లోపల ఏది లేకుండా ఉండాలి. మనము అంతరంగంలో మనం బయటికి ఒక విధంగా, అంతరంగంలో ఒక విధంగా కాదు. అంతరంగంలో నువ్వు ఎంత ప్యూరిటీగా ఉన్నావు అంటే, ఇప్పుడు కోపం వస్తుంది, సపోజ్ మనం ఇంట్లో ఎవరి మీదైనా కోపడుతూ ఉంటాం. ఆ కోపం ఎలా ఉండాలి అంటే ఒక మబ్బు మీద చినుకులాగా ఉండిపోవాలి. అదే లోపల ద్వేషం పెట్టుకొని నువ్వు చేయకూడదు. ఆ పైన కోపం ఏదో పిల్లలు తప్పు చేస్తారో ఏదో చేసినప్పుడు మనం వాళ్ళని కోపంగా ఖండిస్తాం, అలాగే ఉండిపోవాలి. అంతే తప్ప నుంచి లోపల ద్వేష భావన, లోపల ఇంకొక భావన పెట్టుకొని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అది నీకు దుష్కర్మగా మారుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా కర్మ చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఆశించి చేయకుండా ఆసక్తిని వీడి నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుల వారు మరొకసారి మళ్ళీ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఆచరణ కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇక్కడ 20వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, జనకుడు మొదలైన జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించడం వలనే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోక హితార్థమై కర్మలను ఆచరించుటే సముచితము. ఇక్కడ ఇందాక శ్లోకాల్లో ఏం చెప్పాడు, జ్ఞాని అయినా కూడా కర్మలను నువ్వు ఆచరించాలి. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన కర్మలు ఉంటాయి, దాన్ని నిష్కామంగా చేయమని చెప్తున్నారు. ఇక్కడ
ఒక జనకుడు గురించి చెప్తున్నారు అనమాట. జనక మహారాజు తెలుసు కదా ఫ్రెండ్స్, సీతాదేవి యొక్క తండ్రి. ఆయన ఎంతో ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి గొప్ప జ్ఞాని. ఎంతో మంది తన సభలో ఎప్పుడు జ్ఞానులతో సత్సంగాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడు, కర్మలు చేస్తూ ఉంటాడు. అతను ఎక్కువగా వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయం వాళ్ళకి సహకరించేవాడు. తన భౌతిక ధర్మాలు కూడా, తను రాజరికంలో ఉంటూ కూడా జ్ఞాని అయినా కూడా ఆ జ్ఞానంతో పాటుగా తను చేయాల్సిన భౌతిక ధర్మాలను చక్కగా ఆచరిస్తూ పరమసిద్ధిని పొందాడు ఆయన. అంటే నేను జ్ఞానం వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళిపోలేదు. నేను జ్ఞానినైనా కూడా నేను ఒక రాజుని, నేను ప్రజల్ని పరిపాలించాలి, ప్రజల కష్ట నష్టాలు నేను తెలుసుకోవాలి. ఆ జ్ఞానంతో అతను ఏం చేసేవాడంటే చక్కగా తన యొక్క కర్మలని మంచిగా సత్కర్మలు చేస్తూ చక్కగా నిష్కామంగా ఉంటూ వచ్చాడనమాట. అందుకని అతను పరమసిద్ధిని పొందాడనమాట. అంటే ఇప్పుడు కావున నీవు కూడా లోకహితార్థమై కర్మలను ఆచరించడం మంచిది. నువ్వు కూడా లోకహితం కోసము ఈ యుద్ధం చెయ్యి, ఈ అధర్మం మీద నువ్వు యుద్ధం చెయ్యి అర్జున. నువ్వు లోకం కోసం, హితం కోసం నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క కర్మలను ఆచరించుటయే సముచితము, యుద్ధం చేయడమే మంచిది. నువ్వు ఇది నీకు లోకంలో నీకు అది చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా, నేను పాపాలు అంటుకుంటాయో, ఇవన్నీ కాదు. నువ్వు చేయాల్సిన ధర్మం చేయాలి. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళిపోయాడు ఆయన. ఇదంతా ముందు ఆలోచించలేదు. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి మళ్ళీ నాకు ఇలాంటివి ఇంతమంది నేను చంపాలనా, ఇవన్నీ ఆలోచించుకున్నారనమాట. అంటే ఇక్కడ నీ ధర్మం నువ్వు చెయ్యాలి, అక్కడ అధర్మం మీద ధర్మం చేసేటువంటి యుద్ధం అనమాట. అక్కడ ఇక్కడ అన్నదమ్ముల మధ్య అయినా కూడా వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళని సరిదిద్దాలి. అక్కడ నువ్వు యుద్ధం చేయాలి, చేసి వాళ్ళ గుణగణాల మీద జరుగుతుంది. అంతేకాని ఆ వ్యక్తుల మీద కాదు కదా, ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి గుణాల మీద యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే ఎంత జ్ఞానం పొందిన అయినా కూడా కర్మలని ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించటమే మంచిది, పరమసిద్ధిని పొందుతుంది. అలాగ జనకుడు కూడా అలాగే చేశారు. ఎంతో మంది అలా ఉన్నారు ఫ్రెండ్స్. జనకుడు, ఇప్పుడు రాముడు తన ఎంతో జ్ఞాని, ఆయన తెలుసు, దైవాంత సంభూతుడు అయినా ఆయన కర్మలను ఆయన చక్కగా చేశాడు. అంటే వీళ్ళందరూ కూడా మనకి ఆ కర్మలను ఎలా ఆచరించాలో నేర్పించడానికి వచ్చారనమాట భూమి మీదకి. కాబట్టి మనం కూడా చక్కగా ఇవన్నీ కూడా చేయాలి. అంటే ఇప్పుడు లోకహితార్థమైన కర్మలను అంటే మనము లోకానికి మంచి పనులు, అంటే నా యొక్క కుటుంబ ధర్మమే కాదు, లోకానికి మంచి పనులు ఏదంటే సృష్టికి ఉపయోగపడే పనులు. మన సృష్టిలో అంత మానవులతో పాటు అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, అన్నిటికీ కూడా మంచిగా నువ్వు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండే పనులే చేయాలి. నువ్వు నీ ఆనందం కోసము ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, ఇతరులను నాశనం అవ్వకుండా చూసుకుంటూ నువ్వు అలాంటి లోకహితార్థమైన కర్మల్ని నువ్వు చక్కగా చేయి. అది ఆచరించినప్పుడే అది సముచితంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళకూడదు, నువ్వు యుద్ధం చేయి అర్జున అని చెప్పి శ్రీకృష్ణుడు చక్కగా ఒక జనక మహారాజుని గురించి, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, మన దేశాన్ని పరిపాలిస్తుంటాడు ఫ్రెండ్స్. అతను తన కర్మల్ని అంటే తన పనులు తను చేయకపోతే దేశం యొక్క ఈ పాలన అంతా ఎలా జరుగుతుంది? అతను బ్యాలెన్స్ చేయాల్సినవన్నీ ఎలా చేస్తాడు? లేదు నేను చెయ్యను, ఇలాగే కూర్చుంటాను అంటే కుదరదు కదా. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఒక మిలిటరీ తన పని తను చేయాలి, ఒక రాష్ట్రపతి తన పని తను చేయాలి, ఒక కుటుంబ ధర్మంలో ఉన్న అప్పుడు ఒక తల్లి తన పని చేయాలి, భర్త అంటే ఎవరి పనులు ఎవరి స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు చేస్తూనే ఉండాలి, కర్మలను ఆచరిస్తూనే ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే మేడం. 21 స్టాప్. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇక్కడ 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే అంటే ప్రవర్తననే ఇతరులు అనుసరించరు, అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణమునే లోకోళ్ళందరూ పాటించరు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, శ్రేష్ఠుడైన పురుషుడు అంటే అతని యొక్క ప్రవర్తనను బట్టి ఇతరులు కూడా ఆచరిస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాముని చూసుకోండి, రామరాజ్యంలో రాముడు పరిపాలించిన తర్వాత ఒక ఏంటి అంటే అక్కడ అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి, రాజు అంటే రాముడే, ఎంతో అద్భుతంగా జీవించాడు, అద్భుతంగా తండ్రిని
అంటే ఆ పితృవాక్య పరిపాలకుడు ఎంతోమంది దాన్ని పాటిస్తూ వచ్చేవాళ్ళు. అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పారనమాట. అంటే ఇట్లా చాలామంది తన యొక్క ఆచరణతో, గుణాలతో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అది ఇంట్లో అవ్వచ్చు, బయటైనా అవ్వచ్చు. అలాగే ఇక్కడ చూడండి మనకు కృష్ణుడు ఆయన ఎంతో జ్ఞానం అందించాడు. ఆయన చూసి భగవద్గీత ఇప్పుడు ఎన్నో 5000 సంవత్సరాల క్రితం జరిగినది. ఇప్పటికి మనం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఏంటి? ఆచరణ. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం మనము ఆచరిస్తూ ఉన్నామన్నమాట. అందుకే ఏదైనా కూడా ఎవరు నిలిపిన ప్రమాణాలని లోకంలో అందరూ పాటించగరు. దీన్ని చూసి మనం పాటిస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. అసలు ఒక కర్మయోగం ఎలా చేయాలి, జ్ఞానంతో ఎలా ఉండాలి, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి, అన్నదమ్ముల మధ్య ఎలా ఎంతో జ్ఞానాన్ని అందించాడు. ఈరోజు దీన్ని చూసి మనం ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి శ్రేష్ఠుడైన పురుషుడు ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటావో దాన్ని చూసి ఇతరులు కూడా అనుసరిస్తారు. నువ్వు చెడ్డ పనులు చేస్తూ ఉంటే దాని అసలు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అందుకని చిన్నప్పటి నుంచి చూడండి ఫ్రెండ్స్, తల్లిదండ్రులను అనుసరిస్తూ ఉంటారు పిల్లలు. అంటే ఒక తండ్రి సరైన మార్గంలో లేడనుకోండి, ఒక పిల్లవాడు తన తండ్రిని చూసి ఇది చేస్తాడు. ఎందుకంటే తన తండ్రి ఎలా జీవించాడు, ఓహో ఇలానే జీవించాలన్నా నేను ఆయన గుణగణాన్ని అంటే ఒక ఇమిటేషన్ లాగా తీసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అది మంచి చెడులా ఏంటి అనేది అర్థం కాదనమాట. అక్కడ నువ్వు ఏదైతే ఆచరిస్తూ చేస్తూ ఉన్నావో అది మంచి అయినా చెడైనా ఇతరులు నిన్ను అనుసరిస్తూ ఉంటారు. అతడు నిలిపినవి అందరూ కూడా పాటిస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే మనము చేయగలిగినంత వరకు మనల్ని చూసి అనుసరిస్తున్నారు అనుకున్నప్పుడు మనము మంచి పనులు చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ పిల్లలు ఇలా చెడిపోయారు అన్నప్పుడు మనము చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ చెడు అనేది ఎక్కడ జరుగుతుంది? ముందు బయట సమాజం కంటే కూడా ఇంట్లో నుంచే వస్తుంది. ఎందుకంటే మనం ఎలా ఉన్నాము, మన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉన్నారు, అసలు వాళ్ళని గమనించుకుంటున్నామా లేదా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నామా లేదా, అంటే ఒక చెడు అనేది కొంత దగ్గర నుంచే స్టార్ట్ అవుతూ వస్తుంది అనమాట. అంటే మనం గమనించుకోవడం వల్ల అంటే మనల్ని ఆశ్రయిస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఇదిగో ఏంటి అంటే ఇదిగో మా నాన్న ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, నా తల్లి ఇలా చేసింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అందుకని ఇక్కడ అనుసరిస్తూ ఉంటారు కదా అర్జున. కాబట్టి నువ్వు శ్రేష్టంగా నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు ఏది కూడా ఆలోచించకుండా నువ్వు చెయ్యి అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అనమాట అర్జునుడికి. మళ్ళీ మరొకసారి అనుసరించడం గురించి, ఆచరణ, నిన్ను చూసి నీ గుణగణాలను చూసి అది చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఇక్కడ నిష్కామంగా నువ్వు చేయాల్సింది చేస్తూ పో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అందరూ ఈయన అనుసరిస్తారు కదా, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు యుద్ధం జరగాలి అని. ఇప్పుడు ఈయన సడన్గా ఆపేశాడు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఈయన అనుసరిస్తున్నారు కాబట్టి ఏంటి అనేది అర్థం కాదనమాట అక్కడ. అందుకని నిన్ను అనుసరిస్తూ ఉంటారు, దేన్నైనా కూడా ఆచరణ చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు చేయాల్సిన కర్మల్ని నువ్వు చేస్తూ ఉండు. నిన్ను చూసి ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఉంటారు కాబట్టి నిన్ను గమనించుకుంటూ ఉంటారు అని చెప్పి ఇక్కడ ఆ కృష్ణుడు అర్జునుడికి మరొక్కసారి విన్నవించుకుంటారు. ఓకే మేడం, నెక్స్ట్ 22 నిమిషాలు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ లోకాలందును నాకు కర్తవ్యము అనున్నది ఏదీ లేదు. అట్లే పొందదగిన వస్తువులలో